ఇది 3, 4, 5. ఇది 5 కనుక అవుతే 5² 2, 5, 12, 13. చాలా జాగ్రత్తగా వినండి సార్. 7 కనుక అవుతే 7² 2, 7, 24, 25. ఇది గనక 9 గనక అవుతే 9² 2, 9, 40, 41. యాక్చువల్గా పైథాగోరియస్ చెప్పింది ఏంటంటే ఇక్కడ చూడండి సార్, 3, 4, 5, 7, 24, 25, 5, 12, 13, 9, 40, 41. ఇక్కడ చూడండి, యాక్చువల్గా పైథాగోరియస్ చెప్పింది ఏంటంటే కర్ణము ప్లస్ భుజాల్లో ఎక్కువ ఉన్న వాల్యూ ఈ 2 స్క్వేర్ అవుతుంది కదా సార్. స్క్వేర్ అంటే వర్గమే కదా సార్. 5 + 4 is 9. 9 is 3². కర్ణము ప్లస్ స్మాలెస్ట్ భుజం బై 2, 5 + 3/2, అది కూడా స్క్వేర్ అవుతుంది కదా. 5 + 3/2, 8/2, 4 స్క్వేర్ అవుతుంది కదా. 13 + 12, 25. 25 అనేది స్క్వేర్ అవుతుంది కదా సార్. 13 + 5/2 ఏమవుతుంది, అది కూడా స్క్వేర్ అవుతుంది. అంటే 25 + 24, 49, అది కూడా స్క్వేర్ అవుతుంది రైట్. 25 + 7/2 రైట్, ఇది కూడా స్క్వేర్ అవుతుంది. 41 + 40 స్క్వేర్ అవుతుంది. 41 + 9/2 ఇది కూడా స్క్వేర్ అవుతుంది. అంటే ఏబిసి కనుక తీసుకుంటే కాన్సెప్ట్ ఏంటి చెప్పండి సార్. యాక్చువల్గా పైథాగరస్ ప్రపోజ్ చేసింది ఇది. A < B < C అవుతే C + B అనేది స్క్వేర్, C + A/2 అనేది కూడా స్క్వేర్. ఇది అర్థమైంది కదా సార్. ఇక్కడ HCF ఆఫ్ ABC 1 అయి ఉండాలి. అంటే 3, 4, 5 × 1, 6, 8, 10 వేయకూడదు. అన్ని 3 నంబర్ల మధ్యలో గాసాబా 1 అయి ఉండాలి. ఇది యాక్చువల్గా పైథాగరస్ ప్రపోదించిన కాన్సెప్ట్. మీరు జస్ట్ నా క్లాస్ వినాలి సార్, అంతే రైట్. మిగతాదంతా క్లాస్ వింటనే ఉంటే ఆటోమేటికల్గా మీకు రైట్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఫస్ట్ మనం ఏం చేసాము, లంబకోణం ఇచ్చాడు. లంబకోణానికి సంబంధించిన సిద్ధాంతం ఏంటి, పైథాగోరియన్ సిద్ధాంతము. పైథాగోరియన్ సిద్ధాంతం ఏంటి, కర్ణము (2) మిగతా 2 భుజాల కూడితే వచ్చే స్క్వేర్ను కూడితే వచ్చే సమ్ము. సో భుజం గనక ఆడ్ నంబర్ గనక అవుతే మిగతా 2 ఎలా కనుక్కున్నాం. యాక్చువల్గా పైథాగోరియస్ సిద్ధాంతంలో స్మాలెస్ట్ భుజము ఆడ్ నంబర్ అయినప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ, కర్ణము ప్లస్ స్మాలెస్ట్ భుజము బై 2 స్క్వేర్, కర్ణము ప్లస్ మిగతా భుజం వాల్యూ ఇట్ ఈజ్ స్క్వేర్. ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా? వెరీ ఇవన్నీ మీకు టెక్స్ట్ బుక్లో దొరకవు సార్ రైట్. అందుకే మీరు క్లాసెస్ అటెండ్ అవ్వాలి. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎవ్రీబడి అందరికీ క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్. క్లియర్ అవుతే అందరూ ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. ఎవ్రీబడి కైండ్లీ రిప్లై. ఈజ్ ఇట్ క్లియర్? మీరు కొన్ని ఎక్కువ క్లాసులు నాకు వింటే చాలు సార్. జస్ట్ నేను లైవ్లోకి ఎక్కువ రోజులు రావాలి అంతే. ఆటోమేటికల్గా మీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది.